తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యాడు నటుడు శివాజీ. ఇటీవల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో వివరణ ఇవ్వడానికి మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యాడు నటుడు శివాజీ. ఇటీవల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో వివరణ ఇవ్వడానికి మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. రైట్, నటుడు శివాజీ మహిళా కమిషన్ ముందు ఒక్కడే హాజరయ్యాడు. వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మహిళా కమిషన్ ముందు తెలుగు సినిమా నటుడు శివాజీ అటెండ్ అయ్యారు. దండోరా సినిమా షూటింగ్ సంబంధించి ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ సందర్భంగా మహిళలపై చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. దీని నేపథ్యంలో ఈరోజు 11 గంటలకు అటెండ్ కావాలంటే 2 రోజుల క్రితమే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ నోటీసుకు అనుగుణంగా ఈరోజు శివాజీ అటెండ్ అయ్యారు. మరికాసేపట్లోనే మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా రాబోతా ఉన్నారు. సభ్యుల సమక్షంలో తను ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు అనే దానిపైన కూడా మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. అయితే ఈ విచారణ కంటే ముందే శివాజీ తన వ్యాఖ్యల పట్ల రిప్లై ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని చెప్తూనే తన వ్యాఖ్యల పట్ల తాను వెనక్కి తీసుకుంటున్నాను, అది మాట్లాడడం సరైనది కాదు, 2 వర్డ్స్ నేను అసభ్యంగా వాడాను, ఆ వ్యాఖ్యల పట్ల తాను కూడా చింతిస్తున్నానంటూ కూడా మీడియా చెప్పడం జరిగింది. దీంతో కొంతమేర ఈ ఇష్యూ తగ్గుముఖం పట్టినప్పటికీ ఇష్యూ పైన సోషల్ మీడియా వేదిక తీవ్రంగా విమర్శల పాలవుతున్నారు. అందుకు సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనసూయ కానీ అలాగే కొంచెం సింగర్ చిన్మయ్య కానీ ఇలాంటి వారందరూ కూడా ఈరోజు శివాజీ పైన మండిపడుతున్నారు. ఒక బహిరంగ వేదిక పైన మహిళలను కించపరుస్తూ మాట్లాడడం సరైనది కాదు, సినిమా నటులు ప్రజలకు దిక్సూచిగా ఉండాలి, ప్రజలకు సంబంధించి మంచి మాటలు చెప్పాలి, కానీ ఇలా మహిళలను బహిరంగ వేదికలపైన అవమానించడం ఎంతవరకు సరైందంటూ కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సంబంధించి మహిళా కమిషన్ ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తుంది, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయన కొంత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని ప్రకటించిన నేపథ్యంలో ఏమైనా సంబంధించి చర్యలకు ఉపక్రమిస్తుందా లేదనేది చూడాలి. మరి కాసేపట్లోనే విచారణ ప్రారంభం కాబోతా ఉంది. విచారణకు సంబంధించి ఈరోజు శివాజీ ఒక్కరే అటెండ్ అయ్యారు. సభ్యులు అలాగే చైర్పర్సన్ మధ్య ఈ హియరింగ్ జరగబోతున్న నేపథ్యంలో హీరో శివాజీ బహిరంగంగా ఏమైనా క్షమాపణలు చెప్తారా, తన వ్యాఖ్యలను పూర్తిస్థాయిలో విత్డ్రా చేసుకుంటారని ప్రకటిస్తారా అనేది అయితే చూడాలి. దానైతే మౌనంగా వెళ్ళిపోయారు మీడియాతో మాట్లాడకుండా. కానీ ఖచ్చితంగా ఇంతకుముందే ఆయన ఈ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారంటూ ప్రకటించిన నేపథ్యంలో కొంతమేర ఈ కమిషన్ ముందు కూడా అదే విషయాన్ని కూడా చెప్పే అవకాశం ఉంది. తాను అసభ్యంగా ఏవైతే వర్డ్స్ వాడాలో వాటిని విత్డ్రా చేసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా అయితే మరొక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు విచారణ సాగే అవకాశం ఉంది. ఆ తర్వాత శివాజీ అలాగే లేదంటే కమిషన్ సభ్యులు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.